ఇండిగో సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని ఇతర విమానయాన సంస్థలు అడ్డగోలుగా ఛార్జీలు పెంచడంపై కేంద్రం బగ్గుమంది. కేంద్ర విమానయాన శాఖ జోక్యం చేసుకుని ఛార్జీలు పెంచిన సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండిగో సర్వీసులు రద్దయిన రూట్లలో విమాన టికెట్ ఛార్జీలను క్రమబద్ధీకరించింది. కొత్తగా నిర్ణయించిన ఛార్జీలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. కేంద్రం అన్ని ఎయిర్లైన్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం సరికాదని కేంద్రం తేల్చి చెప్పింది. పెద్దనాన్న చనిపోవడంతో పాట్నా వెళ్లాలని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన ప్రయాణికుడికి ఇండిగో విమాన సంస్థ షాక్ ఇచ్చింది. బుక్ చేసుకున్న విమానాన్ని రద్దు చేసుకుంది. కోల్కతా నుంచి హైదరాబాద్ వచ్చేసరికి విమానాన్ని క్యాన్సిల్ చేసినట్టు బాధితుడు వాపోతున్నాడు. ఈ అంశంపై ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అయితే ఇండిగో విమాన సంక్షోభం ఇంకా కంటిన్యూగా కొనసాగుతుంది. అదేవిధంగా మనం చూస్తే కనుక ఎక్కడికైనా చూసుకుంటే కనుక ఇవన్నీ క్యాన్సిలేషన్కు సంబంధించిన వాళ్ళు, వీళ్ళకు సమాచారం కూడా సరిగా లేదు అంటూ కూడా ఇండిగో పైన మండిపడుతున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నట్టు వివిధ రాష్ట్రాలకు వెళ్ళాలి, వివిధ శుభకార్యాలకు వెళ్ళాలి మనం చూస్తూ ఉన్నాం. అయితే రేపే కొంతమంది మ్యారేజ్ కూడా ఉంది, ఇంపార్టెంట్ మీటింగ్స్ అటెండ్ కావాలి. అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనతో పాటు मेरे बड़े पापा he died, he passed away and I'm going to to my hometown, and all of a sudden while I was in the midway in the cab I got the message that my flight has been cancelled. My wife is waiting over there. And it's where from you? From Bihar. Yeah, now I'm just checking the other flight. You see the price here. Yeah. 62,000. Okay. That is the flight for Patna. Okay. That is the price for Patna. This is flight, right? Yeah, for Patna. That is, far more costlier than even the Dubai flight. Yes. 62,000 rupees. How do I go there now? Yes. అయితే చూస్తున్నాం. అయితే ఇండిగో క్యాన్సిలేషన్ కారణంగా వీళ్ళ అయితే పెద్దనాన్న గారు చనిపోయారు. వీళ్ళ పెద్దనాన్న చనిపోతే ఇండిగో ఫ్లైట్ కాకుండా వేరే ఫ్లైట్కు వెళ్ళే కారణంగా అయితే వేరే ఫ్లైట్కు వెళ్తున్నారు. దాని రేట్ చూపిస్తున్నారు 62,000. నేను ఎలా చేస్తాను, నేను ఆల్రెడీ అయితే కుటుంబంతో వచ్చాను, ఫ్యామిలీతో వచ్చాను, ఇప్పుడు 62,000 చెల్లించలేదండి. వీళ్ళ నాన్నగారు చనిపోయారు, వీళ్ళ పెద్దనాన్న చనిపోతే ఇప్పుడు హాస్పిటల్కి అక్కడ రీచ్ కావాలి. ఈ యొక్క ఇండిగో ఫ్లైట్ కారణంగా ఇక్కడ డిలే అవుతుంది. बोलिए कितने दिन से टाइम्स मोर मैंने अराउंड 4 days पहले मैंने किया है बुक. 4 days पहले मैंने बुक किया है. एंड अभी जो फ्लाइट का प्राइस है 10 times मोर देन द यूजुअल फ्लाइट. मैंने 6,000 में बुक किया था, अभी इमरजेंसी के लिए 62,000 रुपये. हाउ डू आई गो नाउ? अब इंडियो कैंसिल हुआ बोल के आपको क्या तो भी मैसेज आया? मिड में मैं जब एयरपोर्ट के मिड में था देन मेरे को मैसेज आया कि फ्लाइट कैंसिल्ड हो गया. ओके, आप क्या बोल रहे हैं? इनके जाके पूछे तो क्या बोल रहे हैं? बस फ्लाइट कैंसिल्ड हो गई, नथिंग दे कैन डू. वो बोले कि आपका पैसा रिफंड हो जाएगा, दैट इज इट. बट मेरे को तो जाना है ना. ఎస్, అయితే ఇది పరిస్థితి. వాళ్ళ పెద్దనాన్న చనిపోయారు, అక్కడ వెళ్ళేది ఉంది. అయితే 7వ తేదీన అక్కడ వెళ్ళాలి, కానీ ఇక్కడ ఫ్లైట్ క్యాన్సిల్ కావడం చేత ఫ్యామిలీతో మొత్తం ఇక్కడ ఉన్నారు. అయితే అయోమయ పరిస్థితిలో ఉన్నారు. క్యాన్సిల్ అనే మెసేజ్ వచ్చింది. అయితే క్యాన్సిల్ కావడం కాదు, నిన్ను ప్రయాణం చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ టికెట్ క్యాన్సిల్ అయిన తర్వాత ఇక్కడ నుండి నేను బస్కి వెళ్ళాలంటే అక్కడ రీచ్ కాలేను అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. ఇక్కడ ఈయననే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. అయితే మ్యారేజ్ వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం టోల్గా కూడా ఈరోజు మ్యారేజ్ డ్రెస్ ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్నటువంటి క్రమంలో చూస్తున్నాం. ఈ సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి చూస్తే కనుక ఇండిగో విమానాల తీరు కానీ శైలి కానీ మొత్తం టోల్గా చూసుకోవచ్చు. ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.